హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు. ఓకే. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అల్లం మిరియాలు చారు. జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఇలాంటివన్నిటినీ కూడా చిటికలో మాయం చేసే ఒక వజ్రాయుధం లాంటి ఈ రెసిపీని ఎలా చేయాలో ఒక్కసారి చూసేద్దాం. వచ్చేయండి. మొదటగా ఈ చారు కోసం 1 టీ స్పూన్ మిరియాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 అంగుళాల అల్లం ముక్కని ముక్కలుగా చేసుకుని అవి కూడా వేసుకోండి. అలాగే ఒక 6 వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో వేసేసుకొని ఇవన్నిటిని ఒక మిక్సీ గిన్నెలో వేసుకుని మంచిగా పేస్ట్ చేసేసి పక్కన పెట్టుకోండి. చూసారుగా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకుని ఒక 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. అవి కాస్త చిటపట్లాడాక అందులో ఒక పావు టీ స్పూన్ మెంతులను కూడా వేసేసుకోండి. అలాగే ఒక్క ఎండుమిరపకాయను అలా తుంచి అలా వేసేసుకోండి. అలాగే ఒక్క పచ్చిమిర్చి కూడా సన్నగా చీల్చుకుని అది కూడా వేసేసుకోండి. పోపు కాస్త వేగాక అందులో ఒక పావు స్పూను ఇంగువను కూడా వేసుకోండి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి అవి కూడా అందులో వేసేసుకోండి. ఆ టమాటాలు కాస్త మగ్గాయని అనిపించినప్పుడు ఇందాక మనం మిక్సీ చేసుకుని పెట్టుకున్నాం కదా పేస్ట్, అది కూడా వేసేసుకుని కాస్త అటు ఇటుగా కలిపేసేసుకుని ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ మీ రుచికి సరిపడా సరి చూసుకోండి. అన్నీ శుభ్రంగా కలిపేసేసుకున్నాక ఒక 2 కప్పులు నీళ్లు పోసేయండి. అలాగే పల్చగా తీసుకున్న చింతపండు రసాన్ని కూడా 1 కప్పు వేసేసేయండి. ఇప్పుడు అంతా శుభ్రంగా కలిపేసేసుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాలు దాన్ని అలాగే మరగనివ్వండి. అది మరిగినప్పుడే మిరియాలు అల్లంలోని మొత్తం కస అంతా అందులోకి దిగుతుందనమాట. ఒక 10 నిమిషాలు ఇది ఉడికాక ఒక కరివేపాకు రెబ్బను తీసి తుంచుకుని అందులో వేసేసుకోండి. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా సన్నగా తరుక్కుని అందులో వేసేసుకుని ఒక 2 నిమిషాల పాటు దాన్ని అలాగే ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి. చలికాలంలో వారంలో ఒక 2 సార్లైనా చారు పెట్టుకుని తిన్నారంటే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ మన దగ్గరికి చేరమన్నా చేరవు. ఇంత మంచి రెసిపీ మీకు నచ్చితే మా వీడియోని సబ్స్క్రైబ్ చేసి దయచేసి ఒక లైక్ కూడా కొట్టేయండి.